हरिः ओं श्रीगुरुभ्यो नमः। घनयमुना नदी कल्लोलघोषंबु सरसमृदङ्गघोषंबुगाग साधु बृन्दावनचर चञ्चरीकगानंबु गायकसुगानंबुगाग कलहंस सारस कमनीय मंजुशब्दंबुलु తాళ శబ్దములుగాగ దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులుగాగ పద్మరాగాది రత్న ప్రభాసమాన మహిత కాళీయ ఫణిఫణ మంటపమున నళిన లోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున చేర్చి నృత్యమాడే కుక్షిన్ లోకములున్న గౌరవముతో గోపాకృతినున్న ఆ రక్షోహంత వడిన్ మహాఫణిఫణారంగ ప్రదేశంబుపై అక్షీణోద్ధతి నాడు పాడు చలగుం హసంబుతోడం పద ప్రక్షేపంబులు సేయు కేళిగతులం ప్రణైకశేషంబుగన్ ఘనతర సుషిరానందస్వనములతో సిద్ధసాధ్య చరణ గంధర్వ నిలింప మునిసతులు చయ్యన కురిసిరి విరులవానలు ఆడుచూ హరిపై క్రూరాత్ముల దండింపగ ధారునిపై నవతరించి తనరెడి నీకే క్రూరాత్ముని దండించుట క్రూరత్వము కాదు సధుగుణము గుణాఢ్య పగవారి సుతులయందును పగయించుకలేక సమత పరిగడి నీకున్ పగగలదే ఖలులు నడచుట జగదవనము కొరకుగాక జగదాధార ఎట్టి తపంబు చేసెనుకో ఎట్టి సుకర్మములచరించెనో ఎట్టి నిజంబు బల్కెనో ఈ ఫణి పూర్వభవంబునందు మున్నెట్టి మహానుభావులకు ఎన్నడు చెరువగాని నీవు నేడిట్టి వినోదలీల తలలెక్కి నటించదవీ ఫణీంద్రుపై. ఓం శ్రీ గురుభ్యో నమః. నారదుడు ఎప్పుడైతే మనస్సు పరిపూర్ణంగా నిర్మలంగా ఉంటుందో, ఏ విధమైనటువంటి ఆసక్తి కానీ, కర్మలు చెయ్యాలి అనేటువంటి కోరికలు కానీ, ఏ విధమైనటువంటి అలజడులు కానీ, ప్రేమలు కానీ, ఆత్మీయతలు కానీ లేకుండా సర్వము కూడా విష్ణుమయం జగత్తు అనేటువంటి ఆ విష్ణు స్వరూపం చేత మనసంతా కూడా ఒక స్ఫటికంలాగా మెరుస్తూ ఉండేటువంటి స్థితిలోకి ఎప్పుడైతే ఆ వ్యక్తి వెళతాడో అప్పుడు ఒకటే ఆ మనసు, అటువంటి వ్యక్తి యొక్క మనసు ఏం చెప్తుంది అంటే, నీకు భవిష్యత నహ, నీకు పునర్జన్మ అనేటువంటిది లేదు అని చెప్పి సూచిస్తూ ఉంటుందయ్యా. అదే మనసు భయాన్ని సూచిస్తుంది, అదే మనసు శాంతిని సూచిస్తుంది, అదే మనసు శుభాశుభాల్ని సూచిస్తూ ఉంటుంది, అదే మనసు రకరకాలైనటువంటి భవిష్యత్తు కానీ, ఇవి కానీ అవి కానీ కూడా సూచించగలిగినటువంటి శక్తి సమన్వితమైనటువంటి మనసది. ఎందుకు ఆ మనస్సు అలాగ ఉంటుంది, ఇంకా మనసు ఇంకా ఏం చూస్తుంది అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తూ, అదృష్టమశ్రుతం చాత్ర క్వచిన్ మనసి దృశ్యతే యథా తథా అనుమంతవ్యం దేశకాల క్రియాశ్రయం. ఇంకా ఒక సమాషా కూడా ఉందయ్యా. తర్వాత ఈ జన్మలో కానీ, పూర్వజన్మలో కానీ, తర్వాత అసలు వినడానికి కూడా, చూడడానికి కూడా సంభవం కానటువంటి విషయాలు ఒక్కొక్కసారి మనసులో స్ఫురిస్తూ ఉంటాయి నీకు. దానికి ఉదాహరణ ఒకటి చెప్తాను. ఏమిటి అంటే, మామూలుగా పెద్దలు చెప్పినటువంటి విశేషం ఏమిటి అంటే, పర్వతం మీద సముద్రం ఉందనుకోండి, పర్వతం ఉంది, ఆ పర్వతం మీద సముద్రం పరుచుకున్నట్టు ఉంది. అటువంటిది అది సరైనటువంటి సమ్మేళనం కాదు. అది
సముద్రం ఉంటుంది, సముద్రం కింద పర్వతాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక పర్వతాన్ని చూసా, పర్వతం మీద ఒక సముద్రాన్ని చూడడం అనేటువంటిది, దాని గురించి వినడం అనేటువంటిది ఎప్పుడూ కూడా కామన్ సెన్స్కి విరుద్ధంగా ఉంటూ ఉంటుంది కదా. అలాగా వినడానికి కానీ తర్వాత చూడడానికి కానీ సంభవం కానటువంటి కొన్ని విశేషాలు ఒక్కొక్కసారి మనసులో స్ఫురిస్తూ ఉంటాయా. ఇలా స్ఫురించడానికి కారణం ఏమిటి అంటే ఆయా దేశకాల క్రియల యొక్క అయోగ్యమైనటువంటి సమ్మేళనమే కారణము అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. అంటే ఏమిటన్నమాట, ఆ దేశంలో కానీ ఆ కాలంలో కానీ ఆ క్రియలో కానీ యోగ్యం కానటువంటివి కొన్ని విశేషాలు కలుస్తూ ఉండేటప్పుడు ఇటువంటి విశేషాలు మనకి ఎప్పుడు పూర్వజన్మల్లో కూడా చూడనటువంటివి ఇప్పుడు జరుగుతూ ఉంటాయి అనేటువంటి ఇవి జరుగుతూ ఉంటాయి. అంటే ఏమిటి, దీనికి కారణం ఏంటి, ఆయా దేశకాలలో అయోగ్యమైనటువంటి సమ్మేళనమేనని ఊహించాలి. అంటే ఏమిటన్నమాట, యోగ్యం కానటువంటి పనులు, యోగ్యం కానటువంటి దేశాలలో, యోగ్యం కానటువంటి కాలాలలో కొన్ని పనులను చెయ్యడం అనేటువంటిది కానీ మనం విన్నాము అనుకో, లేకపోతే చూసాము అనుకో, అటువంటివి జనరల్గా చూడం. కానీ అటువంటివి చూసాము అనేటువంటి వచ్చినప్పుడు ఇటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి కళల్లోనూ అన్నాడు. అంటే ఉదాహరణకి మామూలుగా ఏదో సముద్రం ఉందనుకోండి, ఆ సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉండేటువంటి సముద్రం, అటువంటి సముద్రం యొక్క గాలులు అవి ఇవి విపరీతంగా వీచేస్తూ ఉంటాయి. వీచేస్తూ ఉండేటప్పటికీ అక్కడ ఎవరో ఒక చిన్న పడవలోనేమోను ఏదో ఒక జూయెట్టు పాడుకుంటూ వెళుతూ ఉండడం అనేటువంటిది మనం ఊహించలేం కదా. అసలు దాని గురించి మనం ఎప్పుడు వినలేం కదా, చూడలేం కదా. అంటే అయోగ్యమైన కాలం అన్నమాట. ఆ కాలం ఏమిటి, తుఫానుతో ఉన్న కాలం. ఆ దేశం ఏమిటి, అది సముద్రం. అక్కడ జరుగుతున్నటువంటి క్రియ ఏమిటి, ఆ పడవలో ఏదో మొగుడు పెళ్ళాలు ఏదో ప్రేమ గీతాలు పాడుకుంటూ వెళుతూ ఉండడం అనేటువంటిది ఒక అయోగ్యమైనటువంటి దేశకాల క్రియా ఆశ్రయం. అటువంటివి అనుమంతవ్యం, అటువంటివి ఎప్పుడూ కూడా మనం చూడం. ఒకవేళ అటువంటి దృశ్యాలు కానీ మనకి కలలో కానీ అటువంటి దృశ్యాలు కానీ కళలోకి వచ్చేయి అంటే ఇవన్నీ కూడా అయోగ్యమైనటువంటివి. అంటే ఒక్కొక్కసారి భవిష్యత్తు కనిపిస్తుంటుంది, ఒక్కొక్కసారి పూర్వజన్మలకు సంబంధించినవి కనిపిస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి మంచి కళలు వస్తూ ఉంటాయి, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి ఊహలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇటువంటి భయంకరమైనటువంటి స్థితులు కూడా కలుగుతూ ఉంటాయా. ఇలాగ కలగడం దేనివల్ల అంటే ఆయా దేశకాల క్రియల యొక్క అయోగ్యమైనటువంటి అంటే నాట్ ఎక్స్పెక్టెడ్ థింగ్స్ యొక్క కలయిక వల్ల అలా వస్తూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఆయన నారద మహర్షి ప్రాచీన బర్హి మహారాజుకి చెప్పాడు. కాబట్టి ఇటువంటివి మామూలుగా కళల్లో కూడా మనకు అలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ కళల్లో ఏమిటి అంటే ఏదో రకరకాలైనటువంటి ఏదో ఒక గుర్రం మీదేమో ఏదో సింహం చేస్తున్నట్టు, లేకపోతే ఏదో ఒక చేమేమోను ఏదో పర్వతాన్ని మోస్తున్నట్టు, ఈ విధమైనటువంటివి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, అసలు ఊహకు అందనటువంటివి కూడా ఇటువంటివి కలుగుతూ ఉన్నాయి. అంటే ఏమిటన్నమాట, దేశకాల క్రియల యొక్క ఆ మనసు చేసేటువంటి రకరకాలైనటువంటి పనికి మాలినటువంటి ఆలోచనల యొక్క స్థితులు, చేయకూడనటువంటి పనులు, చేయకూడనటువంటి స్థలాలలో చేయకూడనటువంటి క్రియలు చేస్తూ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఊహాతీతమైనటువంటి దృశ్యాలు కళల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పాలి. అంటే ఉదాహరణకి మనం ఏదైనా ఒక పవిత్రమైనటువంటి స్థలంలో ఉన్నాం అనుకోండి, ఆ పవిత్రమైనటువంటి స్థలంలో ఉన్నప్పుడు అక్కడ ఏవో పనికిరానిటువంటి పనులు చేస్తున్నాం అనుకోండి. ఏదో గుళ్ళోకి వెళ్ళేటప్పటికి కూర్చున్నాం అనుకోండి, కూర్చుని అక్కడ ఏదో బట్టలు ఉతుకుతున్నట్టు, అక్కడ ఏదో స్నానం చేస్తున్నట్టు అయోగ్యమైనటువంటి పనులు, ఇటువంటి పనులు చేస్తూ ఉండేటప్పటికీ అటువంటివి మనకి కళల్లో వచ్చాయి. అంటే ఏమిటన్నమాట దాని అర్థం, అటువంటి పనులు మన మనసులో అటువంటి పనులను ఊహిస్తూ ఉండడం మూలంగా
అటువంటి పనులు ఇక్కడ చెయ్యాలి, ఈ పనులు ఈ విధంగా చెయ్యాలి అనేటువంటి ఊహల్లోకి వచ్చాయనుకోండి, వచ్చేటప్పటికి ఇటువంటి అయోగ్యమైనటువంటి ఏదో గుళ్ళో బట్టలు ఉతుకుతున్నట్టు లేదా స్నానం చేస్తున్నట్టు అనేటువంటి కళల్లో వస్తూ ఉంటాయి. కానీ అవి చెయ్యంగా అక్కడ ఆ ప్రాంతం, ఆ కాలం, అది ఆ యోగ్యమైనటువంటి కాలము, యోగ్యమైనటువంటి ప్రదేశంలో ఇటువంటి పనులు చెయ్యంగా ఇవి కళల్లోకి వస్తున్నాయి అంటే మన ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయన్నమాట. అందువల్లే మనము పవిత్రమైనటువంటి స్థలాల్లోకి వెళుతూ ఉన్నప్పుడు పవిత్రమైనటువంటి మనసు, భగవంతుడు కావాలి, భగవంతుడి విగ్రహమే కావాలి, భగవంతుడినే చూస్తూ ఉండాలి. అది తీర్థయాత్ర కానివ్వండి, గుడి కానివ్వండి, మరొకమైనటువంటి ఏదో నదులు కానివ్వండి, ఇటువంటి పనులు మనం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో మనసు పవిత్రమైనటువంటి భావంతో అక్కడ ఉండాలి. కానీ పలు రకాలైనటువంటి అయోగ్యతరమైనటువంటి పనులను స్ఫురిస్తూ, అయోగ్యమైనటువంటి దోషాలను చేస్తూ, అయోగ్యమైనటువంటి చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఇటువంటివన్నీ కూడా స్ఫురిస్తూ ఉంటాయ్యా. ఆ స్ఫురిస్తూ ఉన్నప్పుడు నువ్వు నీ మనసులో నీకు ఆ కల వచ్చింది అంటే, ఓహో ఇటువంటివన్నీ జరిగాయన్నమాట, జరుగుతున్నాయన్నమాట, ఇటువంటి ఆలోచనలు కలిగినటువంటి మనుషులందరూ అక్కడికి వస్తున్నారన్నమాట అనేటువంటి విశేషాన్ని మనం గ్రహించాలి. అనేటువంటి ఎంత మానసికమైనటువంటి అవస్థలు ఏ విధంగా ఉంటాయో ఆ సూక్ష్మ శరీరంలో వాటి గురించి నారద మహర్షి చెప్తూ, యథా తథా అనుమంతవ్యం దేశకాలాక్రియాశ్రయం. అదృష్టం కనబడినటువంటిది, అశ్రుతంచ వినబడినటువంటిది, ఒకప్పుడు మనస్సునందు, మనస్సు అంటే ఈ జన్మలో కావచ్చు, ఇటువంటివి దృశ్యతే అనుభవానికి వస్తాయో అప్పుడు అది ఏమిటన్నమాట, అది అలా ఎందుకు వస్తున్నాయి అంటే దేశకాల క్రియాశ్రయం అంటే దేశకాలముల యొక్క కర్మల్ని ఆశ్రయంగా తీసుకుని చేయకూడనటువంటి పనులు, అయోగ్యమైనటువంటి సమ్మేళనం వల్ల ఇటువంటివన్నీ కూడా మనం ఎప్పుడూ విన్నటువంటివి, చూడనటువంటివి, ఊహించనటువంటివి మనకి కళల్లో వస్తున్నా, మనసులో ఆలోచనల్లో వస్తున్నా ఈ విధంగా జరుగుతూ ఉంటుందయ్యా అని చెప్పిన తర్వాత, సర్వే క్రమానురోధేన మనసి ఇంద్రియ గోచరా ఆయాంతి వర్గశోయాంతి సర్వే స మనసో జనా అని. ఇంకా ఆయన ఏం చెప్పాడు అంటే ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తూ, మామూలుగా ఇంద్రియాలకి కనిపించేటువంటి విషయాలు ఉంటాయిగా, అంటే కళ్ళకి, ముక్కుకి, చెవులకి, దీనికి, కర్మేంద్రియాలకి, వీటికి కనిపించేటువంటి విషయాలు కదా ప్రపంచం. మన ఎదురుగా ఉన్న ప్రపంచం అంతా కూడా మనకు కనిపిస్తోంది, వినిపిస్తోంది, గాలి రూపంలో వస్తుంది, స్పర్శ రూపంలో వస్తుంది, ఆలోచన రూపంలో వస్తుందిగా. ఇంద్రియాలు యొక్క విషయాలు మాత్రమే. ఇటువంటి విషయాలే ఏం చేస్తూ ఉంటాయంటే పుణ్యపాపాల రూపాల కింద వ్యక్తి యొక్క మనసులో గుంపులుగా అనుభవానికి వస్తూ ఉంటాయి. వస్తూ అవి తొలగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడికో వెళ్తూ ఉండేటప్పుడు ఏదో గుడి కనిపిస్తుంది, కారులో వెళ్తుంటే గుడి కనిపిస్తుంది, ఓ నమస్కారం పెట్టుకుంటాం. అంటే నమస్కారం పెట్టుకున్నా కానీ నీకు ఏదో పుణ్యం వచ్చింది, అయిపోతుంది. ఆ పుణ్యం ఏమైపోతుంది, మళ్ళీ తొలగిపోతుంది. అది కంటిన్యూస్గా ఉండటం లేదు, తొలగిపోతూ ఉంటుంది. అదే అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లంపగా కొట్టామనుకోండి, ఆ పాపం వస్తుంది. ఆ పాపం అదే దెబ్బలాట అయిపోతుంది, మళ్ళీ మనం వెళ్ళిపోతాం, దాని సంగతి మర్చిపోతాం. ఆ పాపం కూడా అప్పటికి గుంపులుగా ఇటువంటి పనులు చేయడం వల్ల వచ్చేటువంటి ఫలాలు ఉన్నాయే, ఎయిదర్ పాపం ఆర్ పుణ్యం, ఎయిదర్ దోషం ఆర్ అదోషం, ఇవన్నీ కూడా క్రమం గుంపులుగా వస్తూ ఉంటాయా. వచ్చేసేసి ఆయాంతి వస్తూ ఉంటాయి, యాంతి పోతూ ఉంటాయి, ఇలా పోతూ ఉంటాయి. కాబట్టి ఇవి ఇలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అని చెప్పేసేసి మనం అలా ఊరుకోకూడదు. అందులో కొన్ని విషయాలు ఉంటాయే, అవన్నీ కూడా వాసనల రూపంలో మనసులో పట్టిపోతూ ఉంటాయి. అటువంటి వాసనలుగా మనసులో పేరుకుపోయినటువంటి ఆ మనసుని లింగ శరీరం అంటారు అన్నాడు. అంటే ఏమిటనమాట, ఇప్పుడు ఉదాహరణకి ఏదో సాధారణ మామూలుగా వెళ్ళాం, ఏదో చేసాం, ఓ పని చేసాం, వెళ్ళాం, ఏదో వెళ్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏదో ఒక వస్తువు కనిపించింది. ఆ వస్తువు చూడగానే వెంటనే ఆకర్షణీయంగా కనిపించింది, దాని మీద మోహం వచ్చింది, అది కొనేసుకున్నాం, పట్టుకొచ్చేసాం. ఆ అనుభవం ఉంది కదా, అనుభవం ఏం చేస్తాం, ఆ వస్తువు కొనేసుకున్నాం, అయిపోయింది, ఏదో తినేసాం, అయిపోయింది, మిరపకాయ బజ్జీవో మరొకటో ఏదో చీరో ఏదో అయిపోయింది.
అయిపోయిన తర్వాత ఆ ఫలితం తొలగిపోతుంది. ఇప్పుడు అదేవిధంగా ఇంకొక ఏ పని అయినా సరే ఆ విధంగా తొలగిపోతూ ఉంటాయి. అవి వాసనల కింద మారవు. కొన్ని క్రమక్రమంగా అవి తొలగిపోతూ ఉంటాయి. ఉదాహరణకి ఏదో వెళ్ళాం, పారాయణ చేసుకున్నాం, ఏదో కాలక్షేపం పారాయణ చేసుకున్నాం. అక్కడ ఉండేటువంటిది కాలక్షేపమే తప్ప మరొకటి కాదు. కాలక్షేపంగా చేసేసుకున్నాం, కబుర్లు చెప్పేసుకున్నాం, వచ్చేసాం, అయిపోయింది, తొలగిపోయింది. ఏదో మళ్ళీ మన్నాడు పారాయణ చేసుకోవాలి, లేకపోతే ఒక మంచి పని చెయ్యాలి అనేటువంటి దృఢమైనటువంటి శ్రద్ధతో కూడుకున్నటువంటి, భక్తితో కూడుకున్నటువంటి, ఆర్ద్రతతో కూడుకున్నటువంటి ఆ పారాయణం, ఆ పూజ, ఆ తీర్థయాత్ర, ఆ వస్తువు కావాలనుకునేటువంటి దాంట్లో శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, డీప్గా ఉండేటువంటి ఒక డిజైర్ ఉండాలి. ఇటువంటివన్నీ ఉన్నప్పుడు అవి మాత్రమే వాసనల కింద మిగులుతాయి. కానీ ఈ విషయాన్ని కూడా నారద మహర్షి చెప్తున్నాడు. అంటే మనం చేసినటువంటివన్నీ కూడా అనుభవాల కింద మార్చుకోకపోతే, కాలక్షేపం కిందే పెట్టుకుంటే, వాటి అనుభవాల కింద మార్చుకోకపోతే, ఉదాహరణ పారాయణ చేస్తున్నప్పుడు ఆ చదివేటువంటి నామాలలో ఉండేటువంటి దృశ్యాన్ని, భావాన్ని, అర్థాన్ని, ఆర్ద్రతని, ఆ గొప్పతనాన్ని మన మనసులో శ్రద్ధగా, భక్తిగా దానిని మనసులో మనం నిలబెట్టుకోగలిగితే అప్పుడు అది వాసన కింద మారుతుంది. అలా కాకుండా విశ్వం విష్ణు వషత్కారో భూత భయ వచ్చావా, కూర్చో, ఇక్కడ కూర్చొని, ఆ కుర్చీ అక్కడ వేయి, కుర్చీ ఇక్కడ వేయి, భూత భవ్య భవత్ప్రభు, వాళ్ళ ప్రసాదం పెట్టు. మామూలు చూసే ఇళ్లలో పూజలు చేస్తున్నప్పుడు కూడా ఈ బ్రాహ్మలు వీళ్ళు కూడా అది చేయండి, ఇది చేయండి, అది అంటే మనం కూడా అలా చేస్తున్నా, మీరు వచ్చారా, మీరు కూర్చోండి, అక్కడ కూర్చోండి అని చెప్పి మనం పూజలు చేసుకుంటున్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాం. ఏదో ఈ పనులు చేసేటువంటి దాంట్లో ఎక్కడా కూడా ఒక ఆ శ్రద్ధ, భక్తి, ఒక డిజైరు, ఒక ఆర్తి, ఒక గంభీరత్వం అది లేకుండా ఉన్నప్పుడు అటువంటివన్నీ కూడా ఏం జరుగుతూ ఉంటాయంటే గుంపులుగా అనుభవానికి వస్తాయి, పోతూ ఉంటాయిట. యాంతి అంటే వస్తూ ఉంటాయి, యాంతి పోతూ ఉంటాయి. కానీ ఈ డిజైర్ గట్టిగా ఉన్నప్పుడు, ఇప్పుడు భాగవతం వినాలి అన్నాం అనుకోండి, భాగవతం వినండి, చెప్పండి, వింటాం, అయిపోయింది, వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వస్తాం. ఇవి గుంపులుగా వస్తూ ఉంటాయ్యా. యాంతి వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఇలా వస్తూ పోతూ ఉండేటువంటి అనుభవాలు కాదు ఇవి. కాబట్టి అది పుణ్యమైన వస్తుంది, వెంటనే పోతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఊళ్ళోకి వెళ్ళాం అనుకోండి, ఏదో శ్రద్ధగా పూజ చేసుకున్నాం, అక్కడేమో ఎవరికో కాళ్ళకి దండం పెట్టేసాం అనుకోండి, అంతే ఏమైంది, ఆ వచ్చినటువంటి పుణ్యం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట మనం చేసేటువంటి పనులు. అదే కాకుండా భగవంతుడు ఎదురుగా కూర్చుని శ్రద్ధగా, భక్తిగా ఆ శ్లోకాన్ని, ఆ పదాన్ని, దాని మీదే దృష్టి పెట్టి దాన్నే చేస్తూ ఉండి, ఇది ఇంకా మళ్ళీ కావాలి, ఇదే కావాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి, నిశ్చలమైనటువంటి, చంచలం లేనటువంటి మనసుతో ఆ పాదాలను పట్టుకోవాలి అనేటువంటి ఒక డిజైర్ గట్టిగా ఉన్నప్పుడు అది వాసన కింద మారుతుంది. అది నిలబడుతుంది, కానీ అది వచ్చేపోయేటువంటి విధానం కాదు. కాబట్టి ప్రతి వ్యక్తిలో కూడా ఈ వాసనామయమైనటువంటి జీవితం ఉంటుంది అని చెప్పాడు ఆయన. జనాః సుమనసః, అందరూ కూడా సుమనసః, మనస్సు కలిగినటువంటి వాళ్ళు. అంటే మనసు మీద ఇలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, తెర మీద బొమ్మలు ఇలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, గుడికి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, తీర్థయాత్రకు వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, షాపులకు వెళ్తాం, కొంటూ ఉంటాం, పోతూ ఉంటాం. ఇలాగా చేసేటువంటి అనుభవాల కింద మారేవి మాత్రం కొన్నే ఉంటాయి. అటువంటి అనుభవాలు, మంచి అనుభవాలు, భగవత్ సంబంధమైనటువంటి అనుభవాలు, భగవత్ సంబంధమైనటువంటి కోరికలు, భగవంతుని ప్రీతి కలిగించాలి అనేటువంటి, అందుకనే సంకల్పంలో ఏం చెప్తూ ఉంటామంటే పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతఃసంధ్యాముపాశిష్యే అంటాం. పరమేశ్వర ప్రీత్యర్థం, పరమేశ్వరుడి ప్రీతి కోసం ప్రాతఃసంధ్యాముపాస్మహే, నేను ప్రాతఃసంధ్యను చేస్తున్నాను, సంధ్యానుష్ఠానం చేస్తున్నాను అని చెప్పి నేను సంకల్పం చెప్పుకుంటాను. కాబట్టి భగవంతుడి ప్రీతి కోసం చేయాలి తప్ప మిగతా మానవులు ప్రీతి కోసం చేస్తే వాళ్ళకి ఒకసారి ప్రీతి ఉంటుంది, ఒకసారి మూడు ఉంటుంది, ఒకసారి మొహం చూడరు, ఒకసారి మొహం చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ప్రీతి కోసం కాదు, భగవంతుడి ప్రీతి కోసం చేయాలని చెప్పి ముందు శ్లోకాల్లో నారదుడు చెప్పినటువంటి అది వాసనల కింద మిగులుతాయా అని చెప్పిన తరువాత అసలైనటువంటి విషయానికి వస్తూ సత్వైకనిష్ఠే మనసి భగవత్పార్శ్వవర్తని తమశ్చంద్రమసీ వేదమపరద్యావభాసతే.
సత్వ ఏకనిష్ఠే అని ఒక మాట అన్నాడు. ఏమిటంటే సాధారణంగా మనసు స్వతహాగా సత్వగుణ ప్రధానమైనటువంటిదయ్యా. తర్వాత ఆ మనసు ఏమిటంటే ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడికి పట్టుకోవడానికి మనసు చాలా ప్రధానం. భగవంతుడికి చాలా దగ్గరగా ఉంటుంది మనసు ఎప్పుడు కూడా. కానీ ఏం చేస్తూ ఉంటుంది అంటే ఈ మనసు ఇది చంద్రుణ్ణి రాహు కప్పేసినట్టు ఈ మిథ్యాభూతమైనటువంటి ఎదురుగా కనిపిస్తూ ఉండేటువంటి ఈ ప్రపంచం అంతా కూడా మనసుకు దగ్గరగా వచ్చేస్తుంది. అంటే కనిపిస్తున్నటువంటి ప్రపంచం అంతా రాహువు, ఈ మనసు అందుకు చంద్రమా మనసో జాత, చంద్రుడు మనస్సు అన్నాడు. అంటే పరిపూర్ణమైనటువంటి షోడశ కళా ప్రపూర్ణమైనటువంటి నిర్వికల్పమైనటువంటి ఆత్మ మనస్సు అన్నారు. కాబట్టి నిర్వికల్పమైనటువంటి షోడశ కళా పూర్ణమైనటువంటి సత్వగుణ ప్రధానమైనటువంటిదయ్యా మానవుడి యొక్క మనసు. భగవంతుడు అలా ఇచ్చాడు. కానీ దానిని ఏం చేస్తుంది అంటే దృశ్యమాన ప్రపంచంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి వస్తుజాలాలు వచ్చి ఆ మనసుని కప్పేస్తూ ఉన్నాయి, గ్రహణంలాగా కప్పేస్తూ ఉన్నాయ్యా. ఎప్పుడైతే ఇవి గ్రహణంలా కప్పేస్తూ ఉంటాయో దాంట్లోకి ఈ వస్తుజాలం అంతా వచ్చి మనసులో పడిపోతూ ఉంది. కాబట్టి ఇలా పడిపోతూ ఉండేటప్పటికీ మనసు వాటి చేత ఈ మానవుడు ఈ వ్యక్తి వాటి చేత మోహింపబడి వాటి వెనకాల పరిగెత్తడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ మనసు మీద ఇవి ఎప్పుడైతే పడ్డాయో, మనసు అంతకుముందు చెప్పాక ఇంద్రియాలను యాక్టివేట్ చేసేస్తుందని, కాబట్టి ఇంద్రియాలు యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది దాని యొక్క ప్రభావం చేత. కాబట్టి సత్వగుణ అసలు సత్వగుణం అంటే ఏంటంటే ఉదాహరణకి తెర, సినిమాలో ఉండేటువంటి తెల్లనైనటువంటి తెర మనసు, ఆ మనసు మీద ఇవన్నీ కూడా వచ్చి పడిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవి పడిపోతూ ఉంటాయో మనకి తెర కనిపించకుండా తెర మీద ఉండేటువంటి బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా తెల్లనైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి ఆ మనస్సు అనేటువంటి సత్వగుణం మీద ఈ రజోగుణం కదలికతో ఉండేటువంటి దృశ్యమాన ప్రపంచం అంతా వచ్చి పడిపోతూ ఉండేటప్పటికి మనసు దానితో ఇంటరాక్ట్ అయిపోతూ ఉంటుంది. సాధకుడు ఆ మనసు కలిగి ఉన్నా సరే వీటి చేత, వీటి యొక్క సంయోగం చేత, వీటి యొక్క కలయిక చేత మనసంతా కూడా నిండిపోతూ ఉందయ్యా. కాబట్టి ఇప్పుడు భగవంతుణ్ణి నిరంతరం ధ్యానిస్తున్నట్టయితే అప్పుడు మనస్సుల్లో ఈ జగత్తు పడుతోందిగా, చూస్తున్నాంగా, భగవంతుని మనం నిరంతరము ధ్యానిస్తూ ఉండేటప్పటికి ఇదంతా కనిపిస్తూ ఉంటుందిగా, మనసులో పడుతోందిగా. ఎప్పుడైతే నువ్వు భగవంతుడిని ధ్యానిస్తూ ఉన్నావో అప్పుడు ఏమవుతుంది, ఈ భగవంతుడు కనిపించడం ప్రారంభిస్తాడు. ఈ దృశ్యమాన ప్రపంచం అంతా దూరం వెళ్ళిపోవడం ప్రారంభిస్తూ ఉంటుంది. అంటే రాహువు నెమ్మదిగా తప్పుకొని గ్రహణం వీడినట్టు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఏం చేయాలి అంటే భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండాలి. భగవత్ పార్శ్వవర్తిని అని మనసుకి డెఫినేషన్ చెప్పాడండి. మొట్టమొదటి చెప్పింది ఏమిటంటే సత్వ ఏకనిష్టే, సత్వగుణమే ప్రధానము మనసుకి. మనసులో ఉండేటువంటిది సత్వగుణమే. అంటే అది స్ఫటికంలాగా తెల్లగా ఏ మచ్చ లేకుండా ఉంటుంది మనసు. అలా ఉండేటువంటి మనసు భగవత్ పార్శ్వవర్తని, భగవంతుడికి చాలా దగ్గరగా చేరి ఉండేటువంటి మనస్సు. ఇప్పుడు ఏమవుతోంది, భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, మనసు దగ్గరగా వచ్చాయి. ఈ మధ్యలో ప్రపంచం అనేటువంటి ఇదం జగతే చంద్రమసి ఉపరజ్య, ఈ మధ్యలోకి ఈ ప్రపంచం వచ్చేసేసేటప్పటికీ తమహ ఇవ చీకట్లాగా, అంటే రాహువులాగా ఉపరజ్య సంయోగం చెందిపోతుందయ్యా. అలా సంగిపోంచేటప్పుడు మనసు నిండా అవభాసతే, ఈ మనసు నిండా ప్రపంచమే కనిపిస్తుంది. ఈ మనుషులే, ఈ కొత్త కార్యక్రమాలే, ఈ ఫోటోలే, ఈ దండలే, ఈ గోలే కనిపిస్తూ ఉంది తప్ప అక్కడ భగవంతుడు కనిపించటం లేదు, భగవంతుడి పాదాలు కనిపించటం లేదు, భగవంతుడికి ఉండేటువంటి స్తోత్రాల్లో ఉండేటువంటి అర్థాలు, బద్ధాలు, భావాలు, అనుభవాలు ఇవి ఏమీ కూడా దూరం అయిపోయి ఏవో దండలు, అలంకరణలు, ఏదో గోల, గందరగోళం, ఫోటోలు, తర్వాత ఏమో గోల, ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా గ్రహణంలా పెట్టేస్తూ ఉంటుందయ్యా. అవభాసతే, ఈ విధంగా కనిపిస్తోంది మనసంతా. ఈ మనసుకు ఉండేటువంటి
ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఈ సత్వ ఏకవిష్టే, సత్వగుణ ప్రధానమైనటువంటిది మనసు. నెంబర్ 1 అది మర్చిపోకు. రెండవది భగవత్ పార్శ్వవర్తిని, ఎప్పుడూ భగవంతుడి కోసమే, భగవంతుడి పక్కనే ఉండాలి అని తిరుగుతూ ఉంటుందిట మనసు ఎప్పుడు కూడా. అలాగ తిరిగేటువంటి మనసు యొక్క లక్షణాన్ని గ్రహించకుండా ఈ విధమైనటువంటి బాహ్య జగత్ అనేటువంటి రాహు వచ్చి కప్పేస్తూ ఉంటుంది. అందువల్ల రాహుగ్రస్త దివాకరేందు సదృశో అని దక్షిణామూర్తిలో రాహుగ్రస్త ఇవాకరేంద్ర అని, ఆ రాహు చేత గ్రహించబడినటువంటి చంద్రుడు సూర్యుడిలాగా మాయా జగత్తులో పరిభ్రమతి, తిరుగుతూ ఉంటుంది మనసు. కాబట్టి మనసుని అంత నిర్మలంగా పెట్టుకోవాలయ్యా అనేటువంటి విషయాన్ని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఏం చెప్పారు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.